1970ల కాలం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్లాస్ రూమ్. అక్కడ ఒక సాధారణ విద్యార్థి ఎకనామిక్స్ పాఠాలు వింటున్నాడు. కానీ ఆ కుర్రాడి కళ్ళల్లో ఏదో సాధించాలనే తపన, నడిచే నడకలో ఒక లీడర్షిప్ క్వాలిటీ. క్లాస్ రూమ్లో ఉన్న వందల మంది విద్యార్థుల్లో ఆ ఒక్కరిని చూసి ఒక గొప్ప గురువు గారు ఒక భవిష్యవాణి చెప్పారు. నువ్వు ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, నేరుగా పాలిటిక్స్లోకి వెళ్తావు, ఈ దేశ రాజకీయాలను శాసిస్తావు అని. ఆ రోజు ఆ ప్రొఫెసర్ చెప్పిన మాటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేసింది. ఇంతకీ ఎవరా ప్రొఫెసర్? ఆ శిష్యుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే ఎకనామిక్స్ దిగ్గజం, వందల మంది రీసెర్చ్ స్కాలర్లకు దిక్సూచిగా నిలిచిన విద్యావేత్త ప్రొఫెసర్ ధూళిపాళ్ల లక్ష్మీనారాయణ గారు. డిఎల్ నారాయణ గారు అంటే కేవలం పాఠాలు చెప్పే లెక్చరర్ కాదు, విద్యార్థి నాడిని బట్టి వాళ్ల భవిష్యత్తును డిజైన్ చేసే కెరీర్ ఆర్కిటెక్ట్. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి ఆర్థికాభివృద్ధి, సమగ్ర గ్రామీణాభివృద్ధి అనే అంశంపై డిఎల్ నారాయణ గారి పర్యవేక్షణలోనే పిహెచ్డి రీసెర్చ్ ప్రారంభించారు. బాబు గారిని అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించే అలవాటును ప్రొఫెసర్ నారాయణ గారు చాలా దగ్గరగా గమనించారు. బాబు గారు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా స్టూడెంట్ లీడర్గా క్యాంపస్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండటం చూసి ఆ గురువు గారు ఒక మాట అన్నారు. బాబు, నువ్వు రీసెర్చ్ చేయడం కాదు, రేపొద్దున రీసెర్చ్ స్కాలర్స్ని పాలనపై థీసిస్ రాసే స్థాయికి ఎదుగుతావు, నీ దారి రాజకీయం. గురువు గారి మాట అక్షర సత్యమైంది. పిహెచ్డి పూర్తి కాకుండానే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అతి పిన్న వయసులోనే మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఎన్నో ఎకనామిక్ పాలసీలు, మైక్రో ప్లానింగ్ వెనుక యూనివర్సిటీలో డిఎల్ నారాయణ గారి దగ్గర నేర్చుకున్న ఆర్థిక సూత్రాలు ఎంతో ప్రభావం చూపించాయి. ఒక గురువు విజన్ ఒక శిష్యుడి మిషన్గా మారి హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ మ్యాప్లో నిలబెట్టింది. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన, గ్లోబల్ లీడర్లను సైతం ప్రభావితం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ తన ప్రొఫెసర్ డిఎల్ నారాయణ గారిని, వారిచ్చిన మార్గనిర్దేశనాన్ని ఎంతో గౌరవంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఒక సాదాసీదా విద్యార్థిలో దాగున్న దేశ నాయకుడిని ఆ రోజు గుర్తించిన క్రాఫ్ట్స్ మ్యాన్ ఆ గురువు. ఈ అరుదైన గురు శిష్యుల అనుబంధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.